బైబిల్ గ్రంథాలు పైకెత్తి చిన్న పల్లవి పాడుకుని దేవుని వాక్యంలోకి వెళ్ళి. చిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. చిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, వాక్యమైన మా దేవా, నీ మాటలు మాకు జీవము, నీ మాటలు మాకు బలమయ్యా, నీ మాటలు మాకు ఆదరణ, నీ మాటలే నాయన మాకు నెమ్మదినిచ్చేవి, మమ్మల్ని ప్రోత్సాహపరిచేవి. నీ మాటలు మేము వినబోతుండగా మా హృదయాలను సిద్ధపరచండి. మంచి నేలను పడిన విత్తనం వలె నీ వాక్యము ప్రతి హృదయంలో ఫలించడానికి సహాయం చేయి. ప్రతి తొందరపాటు డిస్ట్రాక్షన్ తొలగించి నీ వాక్యంపై మా మనసులు మేము నిలపడానికి సహాయం చేయండి. మాట్లాడుతున్న నన్ను సంపూర్ణంగా నీ సిలువ చాటును మరుగుపరిచి కేవలము మీ నోటి బురగా వాడుకొని మహిమను పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు ప్రభు తన జీవితంలో ప్రార్థనకు చాలా చాలా ప్రాధాన్యతను ఇచ్చారు. యేసయ్య జీవితం మనకు అన్ని విషయాల్లో మాదిరి కదండి. దెర్ ఇస్ నో బెస్ట్ ఎగ్జాంపుల్, దెర్ ఇస్ నో గ్రేటర్ ఎగ్జాంపుల్ దాన్ జీసస్ హిమ్సెల్ఫ్. యేసు ప్రభుకు మించిన మాదిరి ఇంకెవ్వరు కూడా లేరు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఏ భక్తుని తీసుకున్నా యేసయ్య యొక్క పోలిక, యేసయ్య యొక్క రూపము అక్కడక్కడ మనకి భక్తులలో కనబడతా ఉంటుంది. కానీ ఏ భక్తుడైనా మనిషే కాబట్టి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం, ఏదో ఒక బలహీనత అనేది మనకు కనబడచ్చు. కానీ యేసయ్యలో ఎలాంటి లోపము, ఎలాంటి పాపము లేదు. పాపము ఎరుగని వాడు ఆయన మన కొరకు మరి ఒక మాదిరిని విడిచి వెళ్ళడానికి యేసయ్య లోకానికి దిగి వచ్చారు. మనం ఈ లోకంలో ఫాలో కాగలిగిన బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే అది యేసయ్య మాత్రమే. యేసయ్య శరీరధారిగా ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన ప్రార్థనకు చాలా విలువిచ్చారు. పరిచర్యకు ఎంత విలువిచ్చారో ప్రార్థనకు కూడా అంతే విలువిచ్చారు. కొన్నిసార్లు కొంతమంది ఏమనుకుంటా ఉంటారంటే పరిచర్య ముఖ్యం, ప్రార్థన కాదు అని. వాట్ వీ డూ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనుకుంటారు. పరిచర్య ముఖ్యమే. పరిచర్య నువ్వు నిజంగా దేవుని గణపరచాలన్నప్పుడు ఆయన నువ్వు సేవిస్తావు. నువ్వు మౌనంగా ఉండలేవు, నీ కొరకు మాత్రమే నువ్వు బ్రతకలేవు, దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి అనే తాపత్రయం నీకు ఉంటుంది. అయితే పరిచర్యతో పాటుగా ప్రార్థన కూడా అత్యంత ప్రాముఖ్యమైనది, అత్యంత ప్రధానమైనది. నిజానికి దేవుని కొరకు మనం ముందుకు సాగడానికి మన జీవితాలకు ఒక ఫ్యూయల్ వంటిది. మనకు ఒక పవర్, మరి జనరేషన్ దేని ద్వారా వస్తుంది, శక్తి ఎలా వస్తుందంటే ప్రార్థన ద్వారానే. ప్రార్థనలో దేవుని మీద ఆధారపడుట ద్వారానే. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యలో ఆయన ప్రార్థన కొరకు చాలా సమయం తీసుకున్నారు. ఆయన అనేక మంది కొరకు మరి ఆయన ప్రార్థన చేశారు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం పొందడానికి ముందు కూడా ఆయన ఆఖరు సమయంలో కూడా గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూడగలం. యేసు ప్రభు ఆయన బోధలలో చాలా ఉపమానాలు ఆయన వాడుతూ ఉండేవారండి. ఉపమానాలు అంటే ఏంటంటే అనుదిన జీవితంలో మన కళ్ళ ఎదుట జరిగే సంఘటనలు ఉపయోగించి ఆత్మ సంబంధమైన మర్మములను, దైవికమైన విషయాలను బోధించటం. యేసు ప్రభు అది చేస్తూ ఉండేవారు. యేసయ్య ప్రార్థనను గురించి ఒక ఉపమానము ఆయన మాట్లాడారు. అది ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనం వరకు మార్చి చదువుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనం వరకు మార్చి తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. పరిసేయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. 14వ వచనం అందరం కలిసి చదువుదాం. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను. యేసయ్య కొంతమందిని గుర్చి ఉపమానం చెప్పారంట. బహుశా కొంతమందిలాగా మనం కూడా ఉండొచ్చు. కొంతమందిని ఉద్దేశించి కొన్ని రకాలైన మనస్తత్వాలు, కొన్ని ఆత్మీయమైన స్థితులలో ఉన్న వారిని గురించి చూడండి. ఇక్కడున్న మనందరినీ గమనించినట్లయితే మనలో ఏ ఇద్దరం కూడా ఒకే స్థితిలో లేము. మన వయసులు వేరు, మన పరిస్థితులు వేరు, మన ఆరోగ్య స్థితి వేరు, మన ఆర్థిక స్థితి వేరు. అంత మాత్రమే కాదు, ఆత్మీయంగా కూడా మనందరం డిఫరెంట్ లెవెల్స్లో ఉన్నాం. కొంతమంది ఆత్మీయంగా చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు, కొంతమంది అప్పుడే దేవునిలో పుట్టి అంటే రక్షణ పొంది ఆత్మీయంగా ఒక పసిబిడ్డల్లాగా ఉన్నవారు. చూడడానికి అందరం అడల్ట్సే, అందరం మంచిగా రెడీ అయ్యి మనమే నడుచుకుంటూ వచ్చాం. ఎవరు మన తల్లులో తండ్రులు ఎత్తుకొని రాలేదు. కానీ భౌతిక పరంగా మనందరం ఎదుగున్నాం. కానీ ఆత్మలో మనందరం ఆయా స్థాయిలలో ఉన్నాం. కొంతమంది ఆత్మలో పసిబిడ్డల్లాగా, అంటే ఇప్పుడే దేవుని తెలుసుకొని ఇప్పుడే దేవునిలో ఎదుగుతున్న వారు ఉన్నారు. మరి కొంతమంది దేవునిలో పిల్లల్లాగా ఎదిగిన వారు ఉన్నారు. మరి కొంతమంది దేవునిలో బహుశా ఒక జాయింట్ లాగా, ఒక మంచి ఉన్నతమైన బలమైన వ్యక్తులుగా ఆత్మలో ఎదిగిన వారు కూడా ఉండుండొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉపమానాన్ని ఎందుకు చెప్పారు, ఎవరిని ఉద్దేశించి చెప్పారంటే, ఆత్మలో బలవంతులుగా ఉన్నాము అనుకుంటూనే బలంగా లేని వారిని గురించి ఈ ఉపమానము చెప్పారు. చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనం. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని, తామే నీతిమంతులమని. కొంతమంది అనుకుంటారంట మేమే నీతిమంతులము. మన గురించి మనకొక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదండి, మన గురించి మనకొక అభిప్రాయం ఉంటుంది. మన గురించి మన అభిప్రాయం ఎప్పుడు కూడా ఉన్నదానికంటే కొంచెం ఎక్కువే ఉంటుంది, అవును కదా. మన గురించి మన అభిప్రాయం ఎప్పుడు కూడా కొంచెం పక్షపాత ధోరణితోనే ఉంటుంది. మన గురించి మన అభిప్రాయం ఎప్పుడు కూడా కొంచెం ఉన్నదానికంటే అధికంగానే హెచ్చుగానే ఉంటుంది. కానీ మన గూర్చి మనకుండే అభిప్రాయాన్ని ఒకసారి ప్రక్కన పెడితే, దేవుని గూర్చి మనకుండే, దేవుడు మనల్ని గూర్చి కలిగి ఉండే అభిప్రాయము అది కరెక్ట్ అన్నమాట. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాడు. దేవుడు ఫేస్ వాల్యూ వచ్చి ముఖాన్ని చూసి వాళ్ళలో ఉన్న లోటుపాట్లు కూడా దాచేసి వీళ్ళు చాలా మంచోళ్ళండి, సూపర్ అండి అని అలా చెప్పరండి. దేవుడు పక్షపాతం చూపించేవాడు కాదు. ఆర్ వ్యూ పాయింట్ మే బీ బయాస్డ్, బట్ గాడ్స్ వ్యూ పాయింట్ ఇస్ ఆల్వేస్ అన్బయాస్డ్. దేవుడు ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా పర్ఫెక్ట్గా ఒక వ్యక్తి గురించి దేవుడు ఏదన్నా చెప్పాడంటే అది నిజంగా వాళ్ళ స్థితి, వాళ్ళ పరిస్థితి అయి ఉంటుంది అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే తామే నీతిమంతులమని అనుకునే వారు, తమను గురించి తాము మేము బాగా నీతిమంతులము అనుకునేవారు ఉంటారంట. నిజానికి అసలు మన నీతి ఎక్కడి నుంచి వచ్చింది, నీతి ఎవరికి ఎలా వస్తుంది అని ఆలోచన చేస్తే, ఈ లోకంలో మనుషులకు ఉండే ఒక అండర్స్టాండింగ్, ఒక అవగాహన ఏంటంటే, ధర్మకార్యాలు పుణ్యకార్యాలు చేయడం వలన మనము నీతిమంతులము అవుతాము. అంటే నా కడుపులో ఉన్నది తీసి నేను వేరే వాళ్ళకి పెట్టడం వలన, కష్టంలో ఉన్న వారిని ఆదుకోవడము వలన, నా దగ్గర ఉన్న దానిలో నేను కొంత దీనస్థితిలో ఉన్న వారికి, దిక్కులేని వారికి, లేదంటే విధవరాండ్రకు ఇవ్వడం ద్వారా నేను నీతి పొందుకుంటాను, లేదంటే అవి నీతి కార్యాలు అని ఎంచేవారు చాలామంది ఈ లోకంలో ఉంటారు. కానీ యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 64వ అధ్యాయము 6వ వచనం చూడండి. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే ఆయను. భక్తుడు అంటున్నాడు, అందరం అపవిత్రులమే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇది బైబిల్ చెప్పిన ఒక శ్రేష్టమైన సత్యం అండి. దిస్ ఇస్ రియాలిటీ. ఏ భేదం లేదు, అందరూ పాపులే. ఇప్పుడు పాపులు పరిశుద్ధులుగా ఎప్పుడు మారతారంటే, యేసు రక్తం చేత కడుగబడిన వారు మాత్రమే పరిశుద్ధులుగా నీతిమంతులుగా మారుతారు. మిగతా వారందరూ కూడా ఏ భేదం లేదు అనే లిస్టులోనే ఉండిపోతారు అనమాట. ఇప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు. అంటే మనం చేసే పుణ్యకార్యాలు, మనం చేసే ధర్మకార్యాలు, మనం చేసే మంచి పనులు, మనం ఏదైనా మంచి పనులు చేసి వాటి గురించి ఎవరికైనా చెప్పుకొని ఫీల్ గుడ్ అంటారు కదా. మనం ఏదైనా మంచి చేస్తే ఒక మంచి ఫీలింగ్ వస్తుంది, అవునా కదా.
ఎవరికైనా సహాయం చేస్తే ఇట్ గివ్స్ జాయ్. ఖచ్చితంగా హృదయంలో ఆనందం కలుగుతుంది. ఇవాళ ఒకరికి సహాయం చేశాను, ఇవాళ ఒకరికి మేలు చేశాను. మనం చేసిన మంచి కార్యాల గురించి మనం చెప్పుకోవడానికి ఇష్టపడతామా? ఇష్టపడతాం. ఎవరెవరికి చెప్పుకోవడానికి ఇష్టపడతాం? అడిగిన వారికి, అడగని, కరెక్ట్గా చెప్పారు, అడిగిన వారికి, అడగని వారికి చెప్పుకోవడానికి ఇష్టపడతాం. ఎందుకంటే మంచిగా ఉన్నాము అనేది మనకు ఆనందాన్ని ఇచ్చే అనుభవము. మంచి కార్యాలు చేస్తున్నామని ఇతరులకు చెప్పినప్పుడు అది ఎదుటి వారికి మన ఎడల ఏం కలగజేస్తూ ఉంటుందండి? ఒక మంచి అభిప్రాయం కదా. ప్రపంచంలో ఒక విలువ కలిగిన వ్యక్తులుగా ఉండాలంటే నేను మంచోడినండి, నేను మంచిదాన్ని, నేను చాలా మంచి పనులు చేశాను అని ఇతరులకు చెప్పుకోవడానికి ఇష్టపడతాం మనం. అది మానవ నైజము, మానవ స్వభావం. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మా నీతి క్రియలన్నీ ఎలా ఉన్నాయంట? మురికి. ఎవరికైనా మురికి గుడ్డలంటే ఇష్టమా? కిచెన్లో ఉంటాయి కదా, స్టవ్ పక్కన. ఏదైనా ముందు ఆ మురికి గుడ్డకే పని కదా, ఏదున్నా మురికి గుడ్డకే రాస్తూ ఉంటాం. చూడండి, ఒక్కసారి కిచెన్లో మురికి గుడ్డ అయిందంటే ఒక గుడ్డ, అది ఎప్పటికైనా తిరిగి ఫస్ట్ ఆ బట్ట కొన్నప్పుడు స్థితి మళ్ళీ వస్తుందండి. వానిష్, వార్నిష్ ఏమేమో ఉన్నాయి కదా ఈ రోజుల్లో, చాలా యాడ్స్ వచ్చేస్తూ ఉన్నాయి. మీ బట్టలకి మురికి ఉంటే స్టెయిన్ పోవాలంటే మీరు ఈ డిటర్జెంట్, ఈ కెమికల్ ఇది వాడండి, అది ఎన్నన్నా వాడండి. మీరు కిచెన్లో మురికి గుడ్డ చేసేసారు ఒక గుడ్డని, దాన్ని ఎన్ని కెమికల్స్, ఎన్ని డిటర్జెంట్స్ వేసి మీరు ఉతికినా, కడిగినా, పిండినా, బండకేసి కొట్టినా అది మళ్ళీ దాని రూపం వస్తుందండి? రాదు. ఎందుకంటే దానికి అంటుకున్న స్టెయిన్స్ కొన్నిసార్లు అంత కఠినమైన నూనె, మరకలు, మసాలా మరకలు, ఇంకా చెప్పక్కర్లే, కిచెన్లో ఉండే అన్ని రకాల మరకలు దానికి అంటుకున్న తర్వాత ఇట్ విల్ నెవర్ కమ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ ఫామ్. దేవుడు మనందరినీ కూడా నిజంగా ఆయన రూపంలో, ఆయన పోలికలో చాలా స్వచ్ఛంగా సృష్టించాడు. కానీ మనమే మొదటి జంట పాపానికి చోటిచ్చి, అపవిత్రతకు చోటిచ్చి పాపాన్ని అంటించుకుంది మానవ జాతి. ఇంకా అక్కడి నుంచి పుట్టిన బిడ్డకు కూడా కొంచెం అలా పెరుగుతూ ఉండగానే ఏది చేయొద్దంటే అదే చేయాలనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇది వద్దు అంటే అదే చేయాలని వాళ్ళకి ఎవరు నేర్పించరు. ప్రత్యేకంగా పిల్లలకి అబద్ధాలు చెప్పండి అని ఎవరైనా నేర్పిస్తామండి? చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే న్యాచురల్గా అది వచ్చేసింది మనిషికి. కానీ అబద్ధాలు చెప్పొద్దని మాత్రం నేర్పించాలి. ఎన్నిసార్లు? బోల్డ్ సార్లు. అయినా చెప్తానే ఉంటారు, అవునా కదా? ఇప్పుడు తల్లికి డిటెక్టివ్ జాబ్ అనమాట. తల్లి జాబ్ ఏంటి? కొన్నిసార్లు నాకు అలాగే అనిపిస్తూ ఉంటుంది, డిటెక్టివ్. ఎందుకంటే మా వాళ్ళు ఏదైనా అబద్ధం చెప్పగానే వెంటనే 2 నిమిషాల్లో అది అబద్ధం అని నేను ప్రూవ్ చేసేస్తాను అనమాట. వాళ్ళు ఎంత స్మార్ట్గా ఆలోచించుకున్నా నేను ఒక్క 2 నిమిషాల్లో ఐ కెన్ ప్రూవ్ ఇట్ టు దెమ్. దేవాది దేవుడు కూడా మనల్ని చూస్తూ ఉన్నప్పుడు ఆయన మనల్ని యథార్థవంతులుగా సృష్టించాడు. కానీ పాపానికి చోటు ఇవ్వడం వల్ల మనమే దేవునికి దూరం అయిపోయి ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే నీతి క్రియలు, పుణ్యకార్యాలు చేసేసి ఇప్పుడు మంచిగా ఉన్నా, నేను చాలా మంచిదాన్ని, చాలా మంచోడిని అని ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్తో, ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో బ్రతికేస్తా ఉన్నాం. బట్ వాట్ ఈస్ ద రియాలిటీ? వాస్తవం ఏంటి అని ఆలోచన చేస్తే మన నీతి క్రియలన్నీ దేవుని దృష్టిలో మురికి గుడ్డలే. ఇప్పుడు మురికి గుడ్డల వంటి మన నీతి క్రియలను దేవుడు ఎట్లా మార్చాడు? మన స్థితిని, మన గతిని ఎలా మార్చాడంటే యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనం చూడండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను దేవుడంట మనల్ని ఎలా చూడాలనుకుంటున్నారంటే ఒక పెండ్లి కుమారుని రీతిగా, పెండ్లి కుమార్తె రీతిగా. ఇక్కడ ఉన్న పెండ్లైన వాళ్ళని ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా, మీ లైఫ్లో బెస్ట్గా మీరు ఎప్పుడు రెడీ అయ్యారు? పెళ్లి రోజే, అంతే కదా? పెళ్లి రోజు అంటే పెళ్ళి అయ్యాక చేసుకునే పెళ్లి రోజు కాదు, ఫస్ట్ అయింది కదా ఆ రోజు, అంతేనా? మీ బెస్ట్గా మీరు ఎప్పుడు కనబడ్డారు? పెళ్లి రోజే కదా. పెళ్ళి రోజు వేసుకున్న అంత మంచి బట్టలు, అంత ఎక్స్పెన్సివ్ క్లోత్స్, అంత బెస్ట్ క్లోత్స్, ఆ రోజు ఖర్చు పెట్టినంతగా మనం తర్వాత ఖర్చు పెట్టమేమో మన వస్త్రాల కోసం కానీ మనం మంచిగా కనబడడము కోసమైనా సరే. కానీ దేవుడు మనల్ని ఎట్లా చూడాలనుకుంటున్నాడంటే హీ వాంట్స్ టు సీ అస్ అట్ అవర్ బెస్ట్.
మనం నీచంగా పాపముతో మురికి కొట్టుకుపోయి కంపు కొట్టిన స్థితిలో మనల్ని చూడాలని దేవునికి ఇష్టం లేదంట. పెండ్లి కుమారుని రీతిగా, పెండ్లి కుమార్తె రీతిగా దేవుడు మనలను ఆభరణములతో అలంకరించుకొని, నా మాట చూసారా, పెళ్లి కుమార్తె ఏం ధరించుకుంటుందండి? లేని ఆభరణాలు కూడా అన్నీ అరువైనా తెచ్చుకొని పక్కన వాళ్ళని అడిగి కొంచెం పెళ్లి రోజు వేసుకొని, మళ్ళీ ఈ రోజుల్లో అంతా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వచ్చింది, అది రియల్ గోల్డ్ కంటే ఇంకా గొప్పగా ఉంటుంది. అసలు గుర్తుపట్టలేకపోతున్నాం కదా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ. ఇదంతా కూడా చాలామంది కలెక్షన్లు పెట్టేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆభరణం వేసుకోగానే మనకి ఏమైపోద్ది, అందం ఎన్హాన్స్ అయిపోద్ది. ఆభరణములు ధరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగా దేవుడు మనల్ని అలంకరించాడంట. హల్లెలూయా. ఇది మనం కొనుక్కున్న అలంకరణ కాదు, మనము తల్లిదండ్రుల నుండి మనకు వచ్చిన అలంకరణ. నీ తల్లి నీకు ఇచ్చిన నెక్లెస్సో, లేదంటే నువ్వు కష్టపడి నువ్వు ఉద్యోగం చేసి జీతంతో కొనుక్కున్న బంగారు ఆభరణాలో ఒక బ్రేస్లెట్టో ఒక చైన్, అవి కాదండి. ఇది దేవుడు మనకిస్తున్న అలంకరణ. దేవుడిచ్చే అలంకరణ శ్రేష్టమైన అలంకరణ. హల్లెలూయా. దేవుడిచ్చే అలంకరణ లేకపోతే యు ఆర్ ఇన్యాడిక్వేట్, అంతే. పైన నువ్వెన్ని ధరించుకున్నా దేవుడిచ్చిన ఆత్మీయ అలంకరణ మనకు లేకపోతే మనం నిజంగా అందంగా సౌందర్యంగా ఉండలేము. ఆత్మీయ సౌందర్యం లేకపోతే భౌతికపరమైన సౌందర్యం ఎంతున్నా కూడా వ్యర్థమే. ఇప్పుడు దేవుడు మనకిచ్చే అలంకరణ ఏంటి అని ఆలోచిస్తే, దేవుడు మనకిచ్చే రోబ్ ఏంటి, దేవుడు మనకిచ్చే వస్త్రాలు ఏంటంటే, ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి, హల్లెలూయా. నాకుందండి రక్షణ వస్త్రం, మీకుందా? రక్షణ పొందిన వారందరికీ రక్షణ వస్త్రం ఉంది, హల్లెలూయా. కానీ మనకు కనబడదు అది. ఇప్పుడు ప్రాణం లోపల ఉంటుంది, కనబడదు కదా. కానీ ప్రాణం ఉన్నప్పుడు మనం చేసే యాక్టివిటీస్ అవన్నీ వేరుగా ఉంటాయి. అలాగే రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి దేవుడు ఏం దయచేశారంటే రక్షణ వస్త్రము. అదొకటే కాదండి, నీతి అను పైబట్ట కూడా ఆయన రోబ్ ఆఫ్ రైచియస్నెస్, గార్మెంట్స్ ఆఫ్ సాల్వేషన్ అనే మాట ఉంది. రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి నీతి అనే పైబట్ట కూడా దేవుడు ధరింపజేశాడంట. కాబట్టి ఇప్పుడు మనకి నీతి అంటూ ఏదైనా ఉందంటే అది దేవుడిచ్చిన నీతి. అర్థమవుతుందా? మనకి మనంగా పొందుకున్న నీతి కాదు. మనం పుణ్యకార్యాల వలన, ధర్మకార్యాల వలన, ఏదో మనకి అనిపించి మనం చేసే వాటి వలన మనం పొందుకుంటున్నాం అనుకునే నీతి అయితే దేవుని దృష్టిలో మురికి గుడ్డే. కానీ దేవుడిచ్చే నీతి అసలు సిసలైన మనకి మనం సంపాదించుకునే నీతి కొన్నిసార్లు అది నకిలీ నీతి అన్నమాట. అది పేరుకి నువ్వు అనుకుంటున్నావు తప్ప అది దేవుని దృష్టిలో మురికి గుడ్డలు లాంటిదే. కానీ నీవు రక్షణ పొందిన తర్వాత, దేవుని నుండి రక్షణ వస్త్రములు, నీతి అను పైబట్ట పొందుకున్న తర్వాత ఇప్పుడు నిజంగా మనం ఎట్లా ఉంటామంటే దేవుని దృష్టిలో వీఆర్ హోల్, వీఆర్ కంప్లీట్. ఇప్పుడు దేవుడు చూసి నిజంగా ఆనందిస్తాడు. అబ్బా, నా బిడ్డ రక్షణ వస్త్రాలు, మంచి బట్టలు వేసుకొని వస్తే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామండి? మీరెవరు ఎక్స్పెక్ట్ చేయరా? కాంప్లిమెంట్స్ కదా. అబ్బాయి ఎంత సూపర్ ఉన్నావు, చాలా బాగున్నావు, ఈ డ్రెస్ నీకు చాలా బాగా, ఈ కలర్ నీకు చాలా బాగా సెట్ అయింది. ఒక్క కాంప్లిమెంట్ వచ్చినా, ఒక ఆవిడంట వాళ్ళ ఆయనతో గొడవ పెట్టి 20,000 25,000 పెట్టి పట్టుచీర కొనిచ్చుకుందంట. క్రిస్మస్కి గొడవ పెట్టి కొనిపించుకున్న తర్వాత క్రిస్మస్ రోజు చర్చికి వెళ్ళిందంట. వెళ్ళక ముందు నుంచే ఇప్పుడు ఎన్ని కాంప్లిమెంట్లు వచ్చేస్తాయో అని పాపం చాలా ఎక్స్పెక్టేషన్తో మందిరానికి వెళ్ళిందంట. అదేంటో తెలియదు కానీ ఎవరి బట్టలు వారు చూసుకొని ఆనందపడ్డంలో బిజీగా ఉండి ఒక్కరు కూడా ఒక్క కాంప్లిమెంట్ కూడా ఇవ్వలేదండి. పోని భర్త గారని ఇవ్వచ్చు కదండి. కొన్నిసార్లు పురుషులు చాలా పిసినారితనం చూపిస్తారు కాంప్లిమెంట్స్ ఇచ్చే. పాపం ఈవిడ అడిగి చెప్పించుకోవాలి. నాకు ఒక సహోదరి తెలుసు, ఆమె చెప్పేది, మా భర్త గారిని ప్రతిసారి నేనే అడగాలమ్మా, ఇది ఎలా ఉందండి, బాగుందా అడిగితే చెప్తాడంట. లేకపోతే పాప అంత టైం వాళ్ళకు ఉండదు కదా. మనకేమో ఒక చిన్న బాగుంది అంటే ఎంత ఆనందపడిపోతాం. ఆవిడ క్రిస్మస్ రోజు మందిరానికి వెళ్ళింది. ఎవ్వరూ మెచ్చుకోలే, ఎవ్వరు అప్రిషియేట్ చేయాలి, ఒక్క కాంప్లిమెంట్ రాలా. కనీసం భర్త కూడా ఏమీ. ఆ రోజు రాత్రి ఒక సూసైడ్ నోట్ రాసిందంట. ఇంత కష్టపడి నా భర్తతో ఇన్ని వేల రూపాయల పట్టు చీర కొనిపించుకున్నది ఎందుకంటే కాంప్లిమెంట్స్ కోసం. ఒక్క కాంప్లిమెంట్ కూడా రాలేదు కాబట్టి నేను తీవ్ర మనస్తాపానికి లోనయ్యి సూసైడ్ చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ రాసి చనిపోయిందంట. ఇంత దురదృష్టకరం అండి. కాంప్లిమెంట్ల కొరక మనం బ్రతకాల్సింది.
నీకు తెలుసు నీది ఎలా ఉందో, నీ బట్టలు ఎలా ఉన్నాయో, నువ్వు ఎలా ఉన్నావో నీకు తెలుసు. నీకు చెప్పినా పెరిగేది లేదు, చెప్పకపోయినా తగ్గేది లేదు. అర్థమవుతుందా? వెన్ యూ నో యువర్ వర్త్, యూ డోంట్ వెయిట్ ఫర్ పీపుల్స్ అప్రూవల్. నీ విలువ నీకు తెలిస్తే, దేవుని దృష్టిలో నీ విలువ ఏంటో నీకు తెలిస్తే, మనుషులు నీకు విలువ ఇచ్చినా విలువ ఇవ్వకపోయినా నువ్వు పెద్దగా బాధపడవు. మనుషులు తమ నోటితో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కంగారు పడవు. మన విలువ మనకు తెలియనప్పుడే దేవునిలో మనకున్న ఐడెంటిటీ, గుర్తింపు, యేసయ్య మనసులో మనకున్న గుర్తింపు, స్థానము మనకు తెలియకపోతేనే, ఒకవేళ మనుషులు మనకి విలువ ఇవ్వకపోగానే వెంటనే బాధ కలుగుతూ ఉంటుంది, వెంటనే కృంగిపోతూ ఉంటాం. ఇప్పుడు మంచి వస్త్రాలు ధరించుకున్న తర్వాత నీ ఫ్రెండో, నీ తల్లో, నీ తండ్రో, నీ సహోదరుడో, నీ భర్తో, నీ భార్యో చాలా బాగుందండి అని చెప్తే మనం ఎలా ఆనందపడతామో, ఇప్పుడు దేవుడు ఎటువంటి వస్త్రాలు మనం ధరించుకుంటే ఆయన ఆనందపడతాడండి? రక్షణ వస్త్రములు, నీతి అను పైబట్ట. హల్లెలూయా. అవి రెండు మనకుంటే మనము నిజంగా దీవించబడిన వారం, ఆశీర్వదించబడిన వారం. ఎట్టి స్థితి నుండి దేవుడు మనల్ని లేవనెత్తి రక్షణ వస్త్రములు, నీతి అను పైబట్ట ధరింపచేశారంటే, యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో చూసినట్లయితే 3వ వచనం, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనందం. మొదటి వచనంలో చూడండి, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు. నలిగిన హృదయం గలవారు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా, నలిగిన హృదయంతో ఉన్న వాళ్ళు మంచిగా రెడీ అవుతారా? మనసే బాగాలేకపోతే ఎన్ని మంచి బట్టలు ఉన్నా మనకు వేసుకోవాలనిపించదు. ఒకవేళ వేసుకున్నా మన ముఖంలో ఆనందం అయితే మాడిపోయిన బల్బులాగే ఉంటుంది. బట్టలు వెలుగుతూ ఉంటాయి కానీ మొహం మాత్రం వెలగదు, ఎందుకంటే మనకు ఆనందం లేదు కాబట్టి. నలిగిన హృదయం. రెండవదిగా చెరలో ఉన్నవారు. చెరలో మీరు ఎప్పుడైనా చెరకు వెళ్ళారా? జైలుకి వెళ్ళారా? చెరలో ఉన్నవారి వస్త్రాలు ఎలా ఉంటాయండి? వెరీ వెరీ నామినల్. వాళ్ళ దగ్గర డిజైనర్ వేర్ కానీ, మనకి నచ్చినట్లు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ బట్టలు కానీ, వాటి మీద ఎంబ్రాయిడరీలు, లేదంటే ట్రెండ్కి, ఫ్యాషన్కి తగినట్లుగా ఉండవండి. చెరలో ఉన్న వాళ్ళందరికీ ఒక రెగ్యులర్ యూనిఫామ్ ఉంటుంది. ఇట్స్ అ వెరీ వెరీ సింపుల్ అండ్ నార్మల్ క్లోదింగ్, అంతే. ఒక్క రంగులోనే ఉంటాయి అందరి బట్టలు, వైట్ కలర్లో ఉంటాయి. జైల్లో ఉన్న వారందరి యొక్క బట్టలు వైట్ యూనిఫామ్, అంతే. ఆడవాళ్ళైనా, పురుషులైనా, స్త్రీలైనా. యుఎస్లో అయితే ఆరెంజ్ కలర్లో ఉంటాయి. ఎవరైనా వారి యొక్క శిక్ష, లేదంటే వారు చేసిన పని రుజువు చేయబడిన తర్వాత వారికి ఒక యూనిఫామ్ ఇచ్చి వాళ్ళని జైల్లో సెల్స్లో పెట్టేస్తూ ఉంటారు. నలిగిన వారు, ఆ తర్వాత చెరలో ఉన్నవారు. మూడవదిగా బంధింపబడిన వారు. బంధింపబడిన వారు కూడా మంచిగా అందంగా అలంకరించుకొని తిరగరండి, ఎందుకంటే బికాస్ దే ఆర్ ఆల్రెడీ ఇన్ బాండేజ్. ఆల్రెడీ వాళ్ళు బంధకాలలో ఉన్నారు కాబట్టి. అంత మాత్రమే కాదు, 3వ వచనంలో బూడిదకు ప్రతిగా పూదండ. పాత నిబంధన గ్రంథంలో ప్రాముఖ్యంగా దుఃఖంలో ఉన్నవారు ఎవరైనా చేసే ఒక పని ఏంటంటే వెళ్ళి బూడిదలో కూర్చునేవాళ్ళు. లిటరల్గా అండి. ఈ రోజుల్లో మనకి బూడిద ఎక్కడ కనపడట్లేదు కదా. బూడిద పొయ్యిలు కానీ, ఇంతకుముందు స్టవ్స్ లేనప్పుడు పాతకాలంలో పొయ్యి ఉండేది. ఆ పొగగొట్టంలో ఊదుతూ ఉంటే ఆ ఆక్సిజన్కి ఫైర్ బాగా మండేది. అప్పుడు మంచిగా కొంచెం బూడిద దొరికేది. కానీ పాత నిబంధన కాలంలో, ఆ పూర్వకాలంలో దేవుని ప్రజలకు శ్రమ వచ్చినప్పుడు వారు ఏం చేసేవారంటే లిటరల్గా మంచి మంచి వస్త్రాలు కాకుండా గోనె పట్ట కట్టుకొని బూడిదలో వెళ్ళి కూర్చొని అంగలార్చేవారండి దేవుని సన్నిధిలో. వారికి ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, యుద్ధంలో వారు అపజయాన్ని పొందుకున్నప్పుడు బూడిదలో వారు కూర్చొని దేవుని సన్నిధిలో రోదించే అనుభవాన్ని కలిగిన వారుగా మనం పాత నిబంధన గ్రంథంలో గమనించగలం. ఇప్పుడు యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో బంధించబడిన వారు, చెరలో ఉన్నవారు, నలిగిన హృదయము గలవారు, బూడిదలో ఉన్నవారు, ఇలాంటి స్థితిగతుల్లో ఉన్నవారందరూ దేవుడు విడిపించి ఇప్పుడు ఏ స్థితి ఇచ్చాడంటే, పెండ్లి కుమారుని రీతిగాను, పెండ్లి కుమార్తె రీతిగాను రక్షణ వస్త్రములు ధరింపచేసి, నీతి అను పైబట్ట మనకు అనుగ్రహించి మనల్ని ఆత్మీయంగా దేవుడు అలంకరింపజేశాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు కోరుకునే అలంకారాలు ఏంటి? దేవుడు ఆశించే అలంకరణ ఏంటి? భౌతిక సంబంధమైన అలంకరణ, భౌతికపరమైన అలంకరణ. నాకు తెలుసు కొన్ని కుటుంబాల్లో ఒకవేళ స్త్రీలు దేవుడు వారితో మాట్లాడినప్పుడు, నేను దేవుని కొరకు పలానా ఆభరణాలను విడిచిపెట్టాలని కోరుతున్నానండి, దేవుడు నాతో మాట్లాడాడు అని ఎవరైనా భర్తలకు చెప్తే భర్తలు ఏమంటారు తెలుసా? నీ ముఖం, నేను అలాంటి ముఖం ఎంత బోడిగా ఉంది తెలుసా నీ ముఖము,
ఇదంతా లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంది. ఐ కెనాట్ సీ యువర్ ఫేస్, అలాగనే మీ ముఖాన్ని చూడలేనని అంటారేమో. చిన్నప్పుడు మా తల్లి తండ్రులు మాకు చెవులు ఇవన్నీ కుట్టించలేదండి. కుట్టించకపోతే 4th క్లాస్కి వచ్చాక మేము ఒకరోజు మా మేనత్తల యొక్క చిన్నప్పుడు ఫోటోలు చూసాం. అందులో పెద్ద పెద్ద రింగులు ఇవన్నీ పెట్టుకొని ఉంటే మా అత్తలందరూ ఇప్పుడు తీసేశారు. దేవుడు మాట్లాడితే చిన్నప్పుడు బాగా పెట్టుకున్నారు కదా డాడీ, మమ్మల్ని ఎందుకు బలవంతంగా తీసేయిస్తారు? మాకు ఇష్టమైనప్పుడు ఏసే మాకు చెప్తే మేము కూడా తీసేస్తాము, కానీ మాకు కూడా కావాలని మా మేనత్త మమ్మల్ని తీసుకెళ్ళి కుట్టించారండి. ఇంటికి రాగానే మా నాన్నగారు అన్నారు, మామూలుగా ఏమంటారండి, మంచిగా ఉంటే నీ ముఖం బాగా చూడాలనిపిస్తుంది అంటారు కదా, ఇంత అలంకరణగా ఉన్నామంటారు. మా డాడీ అన్నారు, మీ ముఖం నేను చూడని వెళ్ళిపోండి అన్నారు. ఏంటి, మీ ముఖం నేను చూడని వెళ్ళిపోండి అంటే ఒక 2 రోజులు మా డాడీ మా ఫేస్లే చూడలేదు. ఎందుకంటే ఆయనకి ఇష్టం లేకుండా ఈ చెవులు ఇవన్నీ కుట్టించుకొని వచ్చాం. చూడండి, లోకంలో ఉన్నవారికి దేవుల్లో ఉన్నవారికి చాలా తేడా. లోకంలో ఉన్న వాళ్ళు నువ్వు తీసేస్తే నీ ముఖం చూడలేని అంటారేమో, కానీ దేవుల్లో ఉన్న వాళ్ళకి ఇది కాదు అసలు అలంకరణ. ఆత్మ సంబంధమైన అలంకరణే నిజమైన అలంకరణ. కీర్తనల గ్రంథం 96వ కీర్తన 9వ వచనం చూడండి. 96వ కీర్తన 9వ వచనం, పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము. నీవు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నీకు అలంకరణ ఏంటంటే పరిశుద్ధతే నీకు అలంకరణ. హల్లెలూయా. ఒక విశ్వాసికి అలంకరణ ఏంటంటే పరిశుద్ధతే ఒక విశ్వాసికి అలంకరణ. దేవుని దృష్టిలో దేవుని మెప్పించే అలంకరణ, దేవుని దృష్టిలో సౌందర్యవంతులుగా ఎలా తీర్చిదిద్దబడాలండి? పరిశుద్ధ జీవితమే ఆయనకు నచ్చే, ఆయన మెచ్చే అలంకరణ. ఇప్పుడు తిరిగి లూకాసు వార్త 18వ అధ్యాయం దగ్గరకు వద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో. కొందరు అనుకుంటారంట, మేము నీతిమంతులం, మేము భక్తిపరులం, మేము మంచిగా నీతిగా బ్రతుకుతా ఉన్నాము అని అనుకుంటూ ఇప్పుడు స్వనీతి పొందుకున్న వారిలో వచ్చే ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే దే డిస్పైజ్ ఎవ్రీవన్ ఎల్స్. నేను బాగా భక్తిపరుణ్ణి అని స్వనీతితో ఎవరుంటారో వాళ్ళకి ఎదుటి వాళ్ళందరూ ఎలా కనబడతారంటే భక్తిహీనులుగానే కనబడతారు. కొంతమంది మీరు చూడండి, ప్రతి ఒక్కరిలో లోపాలే కనబడతా ఉంటాయి. మాట చెప్పమంటారా, ఏ మనిషి కూడా లోపాలు లేకుండా ఉండరు, కానీ నీకు ప్రతి మనిషిలో లోపం కనబడుతుందంటే నీలో చాలా లోపాలు ఉన్నాయి. అది తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు ఆత్మీయంగా చాలా పడిపోయావు, అందుకే నువ్వెవ్వరినీ అంగీకరించలేకపోతున్నావు, ఎవరిని ప్రేమించలేకపోతున్నావు, కొన్నిసార్లు ఎవరిని కూడా ఘనపరచలేకపోతున్నావు. తమ దృష్టిలో తామే నీతిమంతులం అనుకుంటూ ఇతరులను తృణీకరించేవారు. దేవుని ప్రజలలో, దేవుని బిడ్డలలో ఒక మనసు ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుదాం. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. యేసయ్య లాంటి మనసు ఉండాలంట. హల్లెలూయా. యేసయ్య పోలికలోకి మార్చబడడం అంటే ఏంటంటే యేసయ్య లాంటి మనసును కలిగి ఉండాలి. యేసయ్య లాంటి మనసు ఏంటి అంటే ఒకనినొక్కడు తనకంటే యోగ్యుడని వినయమైన మనస్సు గలవాడ. ఇక్కడ మనం చూసినట్లయితే పరిసయ్యుడు సుంకరి ఇద్దరు ప్రార్థన చేయడానికి వచ్చారు, కానీ ఇద్దరి మనసులు వేరుగా ఉన్నాయండి. ఇద్దరు ఒకే స్థలానికి వచ్చారు, ఇద్దరు ఒకే పని చేయడానికి. దే బోత్ కేమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరానికి వచ్చారు, మంచిదే. దే కేమ్ టు ద రైట్ ప్లేస్. ఏం చేయడానికి వచ్చారు? ఇద్దరు ప్రార్థన చేయడానికి వచ్చారు. దే కేమ్ టు డూ ద రైట్ థింగ్. రైట్ ప్లేస్, రైట్ థింగ్. కానీ తేడా ఎక్కడ వచ్చిందంటే రైట్ మైండ్ లేదు. అర్థమవుతుందా? రైట్ ప్లేస్కి నువ్వు వచ్చినా, రైట్ థింగ్ చేస్తున్నా, ఇఫ్ యూ డూ ఇట్ విత్ అ రాంగ్ మైండ్ ఇట్ విల్ నాట్ గివ్ యూ ద రైట్ రిజల్ట్. ఇప్పుడు ఏ పని చేసినా ఎందుకొరకు చేస్తామండి? రిజల్ట్ కావాలి కదా, ప్రతిఫలము కావాలి, జవాబు రావాలి. అందుకే ప్రార్థన చేసి దేవుని సన్నిధానానికి వచ్చాము. ఎందుకు? ఆశీర్వాదం పొందాలి, దేవుని కృప పొందాలి, దేవుని అనుగ్రహము పొందాలి. నువ్వు మందిరానికి వస్తున్నావు, యూఆర్ కమింగ్ టు ద రైట్ ప్లేస్.
ప్రార్థన చేస్తున్నావు, యు ఆర్ డూయింగ్ ద రైట్ థింగ్. దేవునికి స్తోత్రం. నీకు ప్రార్థన శక్తి తెలుసు, ప్రార్థన యొక్క విలువ తెలుసు, ప్రార్థన పరిస్థితులు మారుస్తుందని నీకు తెలుసు, దేవునికి స్తోత్రం. కానీ రాంగ్ మైండ్తో చేస్తే రైట్ థింగ్, రైట్ రిజల్ట్స్, సరి అయిన జవాబులు రావు. ఇక్కడ పొరపాటు ఏం జరిగిందంటే, క్రీస్తు యేసునకు కలిగిన మనసు పరిసయ్యునిలో లేదండి, సుంకరలో ఉంది. ఇప్పుడు పరిసయుడు చేస్తున్న ప్రార్థన 10వ వచనం, ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు, లూకాసు వార్త 18వ అధ్యాయం. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఈ ప్రార్థన మొదలు పెట్టగానే కొన్ని రకాలైన గుంపులను గురించి మాట్లాడుతూ ఉన్నాడండి పరిసయ్యుడు. ఎవరు వాళ్ళు? చోరులంట, దొంగతనం చేసేవారు, అన్యాయస్తులు, వ్యభిచారులు, ఇతర మనుషులు, సుంకరి. ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ముందు అందరి గురించి కాదు, ముందు మన గురించి మనం చెప్పాలి, ముందు మన గురించి మనం మొరపెట్టుకోవాలి. అర్థమవుతుందండి? కొన్నిసార్లు కొంతమంది దేవుని సన్నిధానానికి వచ్చి అందరి పాపాలు క్షమించేయ్యా, మా పక్కింటోళ్ళ పాపాలు, మా ఎదురింటోళ్ళ పాపాలు కాదండి. ప్రార్థనలో దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు ముందు మన స్థితి, మన సమస్య, మన లోపాలు అవి ముందు చెప్పుకోవాలి, తర్వాత వెళ్దు కానీ నెక్స్ట్ లిస్ట్కి. ఇప్పుడు ఈ ప్రార్థనలో హీస్ టాకింగ్ అబౌట్ ఎవ్రీ వన్ ఎల్స్ బిఫోర్ హీ టాక్డ్ అబౌట్ హిమ్సెల్ఫ్. మిగతా వారందరి గురించి మాట్లాడుతూ ఆ ప్రార్థనలోనే తన్ను తాను హెచ్చించుకుంటా ఉన్నాడు. చూసారా? ఓకే, చోరులలాగా ఇతను లేడు, అది దేవునికి తెలియదా? అన్యాయం చేసే వారిలాగా పరిసయ్యుడు లేడు, దేవునికి తెలియదా? ఇప్పుడు వారందరితో పోల్చి ప్రార్థనలో ఎలా ఫీల్ అవుతున్నాడంటే గొప్పగా. అంటే ఈ పరిసయ్యునిలో స్వనీతి చాలా ఎక్కువగా అనుకుంటా ఉన్నాడు. నేను ఇంత ఆత్మీయంగా ఉన్నాను కాబట్టి నా ప్రార్థన దేవుడు ఎందుకు అంగీకరించడం అనుకుంటున్నాడు. ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు రిసీవ్ ద బెస్ట్ ఫ్రమ్ ద లార్డ్. కొంతమంది అనుకుంటారు దేవుని దగ్గర నుండి శ్రేష్టమైన పొందుకోవడానికి నాకు సర్వ హక్కు, అధికారము ఉంది. ఏమో దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావో అది చూసుకోవాలి. పరిసయ్యుడు అంటున్నాడు వారిలాగా లేను, వీరిలాగా లేను. అంత మాత్రమే కాదు, వారమునకు 2 మార్లు ఉపవాసము అంటే కడుపు కూడా నేను పక్కన పెట్టేస్తా ఉన్నా, నా ఆకలి కూడా నేను చంపుకుంటా ఉన్నా, దేవుని కొరకు నా శరీరాన్ని కూడా నేను నలుగొట్టుకుంటా ఉన్నా. అంటే అతనిలో ఉన్న ఆత్మీయ అనుభవాలండి. అంటే ఆత్మీయంగా ఎదగడానికి ఉపవాసం ఖచ్చితంగా ఉపకరిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ప్రార్థనలో ఏం చెప్తా ఉన్నాడంటే నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను. అంత మాత్రమే కాదు, నా సంపాదన అంతటిలో 10వ వంతు ఇస్తూ ఉన్నాను. ఐఎమ్ గుడ్ ఇన్ గివింగ్, ఐఎమ్ గుడ్ ఇన్ కీపింగ్ మై బాడీ ఇన్ కంట్రోల్. నా దేహమును, నా శరీరమును నలుగొట్టే విషయంలో నేను చాలా బాగున్నాను, దేవునికి ఇచ్చే విషయంలో కూడా నేను చాలా బాగున్నాను. అయితే ఎక్కడ బాగాలేడంటే మైండ్ బాగాలేదండి. ఇవ్వడం బాగుంది, శరీరాన్ని నలుగొట్టుకునే అనుభవం బాగానే ఉంది, మందిరానికి ప్రార్థన చేయడానికి వచ్చాడు బాగానే ఉంది, కానీ స్వనీతితో తన మనసంతా నిండిపోయింది, అది మాత్రం ఖచ్చితంగా బాగలేదు. మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ 11వ వచనము 12వ వచనం 2 వచనాలు కూడా పరిసయ్యుని యొక్క ప్రార్థనే. చాలా పదాలు ఉన్నాయి, నేను లెక్క పెట్టలేదు, కానీ 2 వచనాలు, సింగిల్ లైన్ కాదు అవి, చాలా పదాలు ఉన్నాయి. ఇట్ వాజ్ గుడ్ ఇనఫ్ ప్రేయర్, అంత చిన్న ప్రార్థనేం కాదు. అయితే ఆ తర్వాత మనం చూస్తే 13వ వచనం, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు. లుక్ ఎట్ ద బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ అని ఒకటి ఉంటుంది తెలుసా మీకు? నోటితో మాట్లాడే లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది తెలుసా? బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటంటే మనం నడిచే విధానము, మనం కూర్చునే విధానము, మన చేతులు, మన కాళ్ళు, మనం ఏదైనా చెప్తున్నప్పుడు కదిపే విధానం, దీన్ని అంతటిని ఏమంటారంటే సంజ్ఞల ద్వారా మనం చాలా సమాచారం ఇస్తామండి ఎదుటి వారికి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంటర్వ్యూకి వెళ్ళకముందు మా కంపెనీ వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్లో ఒక మాట చెప్పారు. ఇంటర్వ్యూకి వెళ్ళి కూర్చున్నప్పుడు ఎలా వెనక్కి జారబడి కూర్చోకూడదు, జాగ్రత్తగా కూర్చొని ముందుకి ఇలాగా కొంచెం వంగాలంట. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఏం చెప్తున్నాడో నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను అనడానికి అదొక
సంజ్ఞ అన్నమాట. మన శరీర సిగ్నల్స్ ఫ్రమ్ ద బాడీ, మనం కూర్చునే విధానము, పద్ధతుల ద్వారా మనం ఇచ్చే సంజ్ఞలు అన్నమాట. అది కూడా ఇంపార్టెంట్. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి ఎదుట ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేస్తామండి, ఇలా కాళ్ళు చాపుకొని కూర్చున్నాం అనుకోండి, వాళ్ళకి అర్థమవుతుంది చాలా రెక్లెస్ ఫెలో అని. పని కూడా ఇలాగే చేస్తాడు, బద్ధకంగా కూర్చొని, శ్రద్ధ ఉండదు పని అంటే అని అర్థమయ్యి అక్కడ బాడీ లాంగ్వేజ్కే ఇన్ని మార్కులు అని ఉంటాయి, అవి పడవు, డిస్క్వాలిఫై అయిపోతారు. అర్థమవుతుందండి. ఇక్కడ మనం గమనించినట్లయితే సుంకరి యొక్క బాడీ లాంగ్వేజ్ ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద బాడీ లాంగ్వేజ్ ఆఫ్ ద ఫారిసీ. పరిసెని యొక్క విధానం, అతని బయట ఓవర్లుక్కి సుంకరి యొక్క ఓవర్లుక్కి చాలా డిఫరెన్స్ ఉందండి. సుంకరి దూరంగా నిలబడి ఉన్నాడంట, రొమ్ము కొట్టుకుంటా ఉన్నాడంట. దేవుని వైపు కళ్ళెత్తి చూడడానికి కూడా ధైర్యము చాలట్లేదంట. అంటే ఒక మాటలో చెప్పాలంటే సుంకరి దేవునికి దగ్గరగా వస్తూ ఉండగా సుంకరికి తనలో ఉన్న లోటుపాట్లు తనకి బాగా అర్థమైపోతూ ఉన్నాయండి. రాగానే సుంకరి దేవుని సన్నిధానానికి చోరుల్లాగా, ఆ తర్వాత వ్యభిచారుల్లాగా, అన్యాయస్తుల్లాగా అని సుంకరికి ఇంకెవ్వరు కనబడట్లా. దేవుని దగ్గరకు వచ్చాక సుంకరికి ఏం కనబడుతుందంటే తన ఆత్మీయ స్థితి ఒక్కటే కనబడుతుంది. దేవుని మందిరానికి వచ్చాక ఇక్కడ ఎన్నైనా చూసి వెళ్ళిపోవచ్చండి. పక్కోళ్ళు ఎలా కూర్చుంటున్నారో చూసి పక్క వాళ్ళతో చాలా కబుర్లు చెప్పుకొని వెళ్ళిపోవచ్చు. కొంతమంది మందిరానికి వచ్చి ఇంకెక్కడ స్థలం లేదన్నట్లు ఎక్కడ మాట్లాడుకుంటారంటే మందిరంలోనే మాట్లాడతారు. మాట్లాడాలనుకుంటే బయటకు వెళ్ళి మాట్లాడాలనుకుంటే యూ హ్యావ్ అదర్ టైమ్స్, నీకు వేరే స్థలాలు ఉన్నాయి, వేరే అవకాశాలు ఉన్నాయి. వీఆర్ నాట్ కమింగ్ హియర్ ఫర్ సోషలైజింగ్, స్నేహాలు పెంచుకోవడానికి, ఆ తర్వాత పరిచయాలు పెంచుకోవడానికి రావట్లేదు, దేవునితో సాన్నిహిత్యం పెంచుకోవడానికి వస్తున్నాం దేవుని సన్నిధానానికి. హల్లెలూయా. దయచేసి ఎవ్వరు కూడా వెనక కూర్చున్న వారు కూడా ఎవ్వరు దయచేసి మాట్లాడదు. దేవుని సన్నిధానానికి వచ్చినాం. కొంతమంది అనుకుంటారు దేవుని మందిరంలో కూర్చుండి నేను ఏమన్నా మాట్లాడుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు, పర్వాలేదు. బట్ ఎవ్రీథింగ్ యూ డూ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ మ్యాటర్స్. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండేటట్టు చూసుకోవాలంట. అంటే బయట ఎలా పడితే అలా ఉండొచ్చా అంటే అది కాదండి. ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా ఉండడం నేర్చుకోకపోతే మనం ఇంకా లోకంలోకి వెళ్ళాక కూడా జాగ్రత్తగా ఉండలేము. అది దట్ ఈస్ ద థింగ్, దట్ ఈస్ ద కోర్. సుంకరి యొక్క బాడీ లాంగ్వేజ్ నా మనసులో భక్తి ఉందండి కాదు, దేవుని ఎదుట వణుకుతా ఉన్నాడు, దేవుని ఎదుట నేను అంగీకరించబడతానా లేదా అని ఒక మానసికమైన వేదన తనలో ఉంది. దేవుని సన్నిధానానికి దేవునికి దగ్గరగా వస్తున్నప్పుడల్లా తనలో ఉన్న పాపం తనకి బాగా కనబడతా ఉంది. ఒకే ఒక మాట చెప్పాడండి. సుంకరి పరిసైడ్ ఇద్దరు దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు వాళ్ళు ప్రసంగం కూడా వినలేదు. దే జస్ట్ కేమ్ టు ప్రే. ఇట్ వాజ్ లైక్ ఎనీ అదర్ డే. ఒక దినం అది వచ్చి ప్రార్థన చేసుకోవడానికి వచ్చారు. పరిసైడు పెద్ద దీర్ఘ ప్రార్థన చేశాడు, తనేదో గొప్ప వాళ్ళ ప్రార్థన చేశాడు. కానీ సుంకరి చేసే ప్రార్థన మనం చూసినట్లయితే 5 మాటలండి, ఓన్లీ 5 words. 13వ వచనం, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఎన్ని పదాలండి? లెక్క పెట్టండి. 5 పదాలు. దేవా పాపినైనా నన్ను కరుణించుము, అంతే. చిన్న ప్రార్థన కానీ సూటిగా దేవుని సన్నిధానానికి చేరిపోయింది ఆ ప్రార్థన. హల్లెలూయా. ఇట్ వెంట్ స్ట్రైట్ టు ద థ్రోన్ ఆఫ్ గాడ్. దేవుని సింహాసనాన్ని తాకిందండి ఆ ప్రార్థన. దేవుడి సింహాసనాన్ని తాకే ప్రార్థనలు ఏంటి? పెద్ద ప్రార్థనలా దేవుని సింహాసనాన్ని తాకేది మనం దేవునికి దశంభాగం ఇచ్చినప్పుడు, లేదంటే ఉపవాసం ఉన్నప్పుడో మన ప్రార్థన తాకుతుందా? కాదండి. దేవుని ఎదుట దీన మనస్సు కలిగి మన స్థితి ఉన్నట్టు చెప్పుకోవాలని నువ్వు వచ్చి యథార్థంగా చేస్తే ఆ ప్రార్థన నేరుగా వెళ్ళిపోద్ది. హల్లెలూయా. ఇట్ వాజ్ అ వెరీ షార్ట్ ప్రేయర్ బట్ ఇట్ వాజ్ అన్ ఆనెస్ట్ ప్రేయర్. సింపుల్ ప్రేయర్, చాలా క్లుప్తమైన ప్రార్థన, చాలా చిన్న ప్రార్థన, కానీ చాలా యథార్థతతో సుంకరి చేసిన ప్రార్థన అది దేవుని సన్నిధానానికి చేరిపోయింది. యేసయ్య చెప్పిన మాట ఏంటంటే 14వ వచనం, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. ఎంత ప్రార్థన చేశాము అని కాదు, ప్రార్థన చేశామా లేదా అని కాదు, మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిందా లేదా, అదే కదండి మనకు కావాల్సింది. దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. మన జీవితంలో స్థితిగతులు మారాలంటే వెళ్ళిందా లేదా ప్రార్థన, అది కావాల్సింది. సుంకరి ప్రార్థన దేవుని సన్నిధానానికి చేరింది, పరిసయ్యుని ప్రార్థన దేవుని సన్నిధానానికి చేరలేదు.
యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యెషయా ప్రవక్తకు ఒక చక్కని దర్శనము కలిగింది. ఆ దర్శనంలో 6వ అధ్యాయం 1వ వచనం, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. ఇంకా తర్వాత అంతా మీరు చదవచ్చు. పరలోకంలో ఉన్న దేవదూతలు వారు దేవుని ఏమని ఆరాధిస్తున్నారు, అతనికి వినపడతా ఉంది, కనబడతా ఉంది. వీడియో అన్నమాట, ఆడియో విజువల్ సౌండ్ వినపడతా ఉంది. అక్కడ దేవదూతలు ఏమి స్తుతిస్తున్నారు, ఏమి ఆరాధిస్తున్నారు, అక్కడ ఉన్న పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాడండి. అవన్నీ చూస్తూ ఉండగా ఇప్పుడు యెషయా ప్రవక్త నోటి నుండి వచ్చిన మాట ఏంటంటే 5వ వచనం, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని. ప్రవక్త అండి, ప్రవక్త నోటితో ఎన్ని ప్రవచనాలు చెప్పుంటాడు, అవునా కదా? ప్రవక్త నోరే ఇంకో మాటలో చెప్పాలంటే పవిత్రమైన నోరు. ఎందుకంటే దేవుని గుర్చిన విషయాలు ప్రజలకు ప్రకటించే నోరు. ఐ డోంట్ థింక్ దేర్ వుడ్ బి బెటర్ లిప్స్ దాన్ ద లిప్స్ ఆఫ్ అ ప్రాఫిట్, బెటర్ మౌత్ దాన్ ద మౌత్ ఆఫ్ అ ప్రాఫిట్. సేవకుని నోటి కన్నా శ్రేష్టమైన నోరు ఇంకేది ఉండదేమో. ఎందుకంటే సేవకుడు ఆ నోటితోనే దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవక్త దేవుని నుండి ఆ మాటలు మోసుకొచ్చి దేవుని ప్రజలకు అందిస్తూ ఉంటే, ఇప్పుడు ప్రవక్త అయిన యెషయాకు పరలోక దర్శనం చూడగానే, సింహాసనమునందు ఆసీనుడైన దేవాది దేవుని చూడగానే, మా ప్రజలు ఇలాంటి వాళ్ళయ్యా, వాళ్ళు ఇలా అయ్యా, వీళ్ళు ఏం మాట్లాడట్లేదండి. అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించు. ముందు చెప్పాడు, నేను అపవిత్రుడను. ఒక మాట చెప్పమంటారా? నువ్వు నిజంగా దేవునిలో ఎదిగే కొద్దీ నీకొచ్చే ఒక్క అపవిత్రమైన ఆలోచన కూడా నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకొనేలా నీ హృదయం ఊరుకోదండి. నువ్వు నిజంగా దేవునిలో ఉంటే ఒక్క అపవిత్రమైన ఆలోచన వచ్చినా నువ్వేం చేస్తావు తెలుసా? అయ్యా నేను ఇలా ఆలోచించాను ప్రభా, నేను అలా ఆలోచించడానికి కూడా వీల్లేదు, ఒప్పుకుంటాను. కానీ నువ్వు దేవునికి దూరంగా వెళ్ళిపోతే పెద్ద పెద్ద పాపాలు కూడా నీకు చాలా స్వల్పమైన, ఇది ఏముందండి అందరు చేసేది, ఇది పెద్ద బిగ్ డీలా అనిపిస్తుంది. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు, నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను అని దైవజనుడు చెప్పగానే, ఆ తర్వాత దేవుడు తన పెదాలను పరిశుద్ధపరిచినట్లుగా మనం చూడగలం. ఆ తర్వాత వాక్య భాగంలో మనం గమనించినట్లయితే దేవుని ఎదుటికి మనం వచ్చినప్పుడు ఎటువంటి అలంకారాలు ధరించుకోవాలని చూసామండి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని ఆయన సన్నిధానానికి రావాలి, ఆయనకి నమస్కారం చేయాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అపవిత్రత మనకు కనబడాలి. ఏదో ఒకటి ఉంటుందండి, ఉండదా? ఏదో ఒకటి ఉంటుంది. మాటల్లోనో, తలంపుల్లోనో, చేతల్లోనో, నడకల్లోనో, పడకల్లోనో, కలలో అయినా సరే. దైవజనుడు, గొప్ప దైవజనుడు ఏమంటాడంటే, కలలో నువ్వేదైనా తప్పు చేస్తే కూడా నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకో. దిస్ ఇస్ డీప్. చిన్న మాట కాదు ఇది, చాలా లోతైన. చేస్తేనే ఒప్పుకోమండి, చేస్తేనే నేను చేయలేదంటాం రుజువయ్యేదాకా. చేస్తేనే ఎవరికి చెప్పం. కార్పెట్ కింద, మంచం కింద దోసేసి నేను ఎప్పుడు చేశాను, అందరు చేసేది అది పెద్ద విషయం ఏంటి? నో. కొన్నిసార్లు నువ్వు కలలో ఒకవేళ అపవిత్రమైన ఆలోచన నీకు ఏదైనా వచ్చినా, నువ్వు ఉదయకాల సమయం లేవగానే ఈ దినమంతా తోడుగా ఉండయ్యా అని చేసే ప్రార్థనతో పాటు ఏం చేయాలో తెలుసా? నిన్న రాత్రి ఎందుకో ప్రభా నాకు అపవిత్రమైన కళ వచ్చింది, నా మనసుకు అపవిత్రత అండింది, నన్ను కడుగు ప్రభా, నన్ను శుద్ధి చేయి. పరిశుద్ధత కొరకైన తాపత్రయం నీలో ఉంటే పరిశుద్ధమైన పాత్రలను దేవుడు ఘనంగా వాడుకుంటాడండి. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుని కొరకు జీవించాలనే పట్టుదల కలిగి ఉండు, దేవుడు నిన్ను ఉన్నతంగా వాడుకుంటాడు. అపవిత్రంగా జీవించి వాడుకోమంటే అపవిత్రమైన పాత్రల్ని దేవుడు ఎన్నడూ కూడా వాడుకోడు. పాపుల ప్రార్థన దేవుడు ఆలకించడంట. అపవిత్రతతో జీవిస్తే మన ప్రార్థన ఆలకించబడుతుందన్న గ్యారంటీ మనకి ఉండదు. అందుకే దావీదు భక్తుడు అంటాడు కదా, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము, నా అంతరంగమందు స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు. పాపం చేశాక బట్టలు మార్చేసుకొని అంతా మారిపోయిందని ఈజీగా చలామణి అయిపోవచ్చండి రాజైన దావీదు. ఎందుకంటే ఆయన రాజ్యం, ఆయన అధికారం కలిగిన రాజు, దేవుడు ఘనపరిచిన రాజు. దేవుని సన్నిధిలో వచ్చి చెప్పుకోవాలంటే దీనత్వం ఉంటేనే చెప్పుకోగలవు, నువ్వు ఒప్పుకోగలవు. దీనత్వం లేకపోతే నువ్వు అంటావు నేను ఏం చేయలేదంటావు.
దావీదు రాజు దేవుని సన్నిధికి వచ్చి, నా యందు శుద్ధ హృదయము కలగచే ప్రభా, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు అని ఎందుకు ప్రార్థన చేశాడంటే, దావీదుకు తెలుసు పాపం చేయడం వల్ల దేవుని సన్నిధి నుండి తాను త్రోసివేయబడతాడని దావీదుకు తెలుసు. కాబట్టి వన్ ఆనెస్ట్ ప్రేయర్, సింగిల్ లైన్ అండి, ఒక్క లైనే, దేవా పాపినైన నన్ను కరుణించుము, అంతే. చిన్న ప్రార్థన, కానీ వెంటనే దేవుని సింహాసనానికి, దేవుని సన్నిధానానికి చేరిన ప్రార్థన. ఎవరి ప్రార్థన? సుంకరి దీర్ఘ ప్రార్థన, గొప్పగా అనిపించిన ప్రార్థన. విన్నవాళ్ళైతే ఏమనుకుంటారండి, ఈ ఫస్ట్ ఆయన అండి 100కి 100 మార్కులు వేసేస్తానండి నేను పరిసేనికి, ఎంత బాగా చేశాడండి, ఉపవాసం ఉంటాడంటండి, తర్వాత దశంభాగం ఇస్తాడంటండి, వ్యభిచారం చేయడంటండి, అన్యాయం చేయడంటండి, సుంకర్లా కూడా లేడంటండి, బయోడేటా అంతా చెప్పేశాడండి ప్రార్థనలో. అసలు ఆ ప్రార్థన అండి చాలా బాగా అనిపించింది నాకు. 100కి 100 మార్కులు వేసేస్తాను, మనం వేసేస్తామేమో, కానీ దేవుడు 100కి డిస్క్వాలిఫైడ్ అన్నాడు అంతే. ఎవరి ప్రార్థన? పరిసయ్యని సుంకర ప్రార్థన మనకి ఎలా అనిపిస్తుందండి? ఇంత వీకా, ఇంత పాప, ఇంత నీచుడా, ఈ ప్రార్థన పెద్ద మంచి ప్రార్థనలా అనిపించట్లేదండి. నాట్ ఇంప్రెసివ్, వినడానికి గొప్పగా సొంపుగా అనిపించట్లా. కానీ ఒక పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ఆ ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలించే ప్రార్థన. హల్లెలూయా! నీ బ్రతుకుని మార్చే ప్రార్థన అదే. దేవుడు ఈ దినము మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కార్యాలు చేయాలంటే నిజముగా మొరపెట్టాలి. నిజముగా మొరపెట్టుట అంటే యథార్థతతో తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉండే, నిజంగా మొరపెట్ట. నిజంగా అంటే ఏంటి? నోరు తెరిచి మాట్లాడడం, చెప్పడం, అది మొరపెట్టడమే. నిజంగా మొరపెట్టడం అంటే ప్రేయింగ్ ఇన్ ట్రూత్, యథార్థతతో మొరపెట్టడం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్.